హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో నా వెనుకున్నటువంటి ప్యాలెస్ని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, కల్చరల్ సిటీ మైసూర్, ది మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నానండి. సో ఈ వీడియోలో మనం మైసూర్లో ఏమేం ప్లేసెస్ చూడాలి, మైసూర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ని ఎలా కవర్ చేయాలి, అసలు ఈ మైసూర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఏమేం ప్లేసెస్ చూడాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ వన్ బై వన్ చూద్దాం. నేను ముందుగా బెంగళూరు ట్రిప్ కంప్లీట్ చేసుకొని మైసూర్ వచ్చాను. ఈ వీడియోకి ముందే బెంగళూరుకు సంబంధించినటువంటి 2 వీడియోస్ని మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. బెంగళూరు నుంచి మైసూరుకి 140 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి పావు గంటకి ఒక బస్సు ఉంటుంది, అలానే ప్రతి అరగంటకి ఒక ట్రైన్ ఉంటుంది. బెంగళూరు నుంచి మైసూర్కి చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మైసూర్ చేరుకోవడానికి డైరెక్ట్ ట్రైన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేని వాళ్ళు ముందుగా బెంగళూరు చేరుకోండి. అక్కడి నుంచి మైసూరుకి బస్సులో లేదా ట్రైన్లో చేరుకోండి. ఇప్పుడు మైసూరులో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. మైసూరులో హోటల్స్కి కొరత లేదు, కానీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మైసూర్ ప్యాలెస్కి దగ్గరలోనే చాలా హోటల్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువగా చెప్తారు. గట్టిగా బేరమాడుకుంటే 1000 నుంచి 1300 మధ్యలో మనకి రూమ్ దొరుకుతుంది. నేను ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాను. ఇదే నేను స్టే చేసిన హోటల్ సన్షైన్. ఈ రూమ్ నాకు 1000 రూపాయలు పడింది. ఓకే, ఈ మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు మైసూర్లో మరొక ఫేమస్ ప్లేస్ ఉందన్నమాట. అదేంటంటే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. అది శక్తిపీఠాల్లో ఒక టెంపుల్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టెంపుల్ని విజిట్ చేసి ఆ తర్వాత ప్యాలెస్ని విజిట్ చేద్దాం. చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవాలంటే ముందుగా మనం మైసూర్ సిటీ బస్ స్టాండ్ని చేరుకోవాలి. మైసూరు నుండి చాముండి ఆలయం 13 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి అరగంటకి ఒక బస్సు ఉంటుంది. బస్సు నంబర్ 201. అమ్మవారి ఆలయం సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాబట్టి కొంత దూరం మనం ఘాట్ రోడ్లో ప్రయాణించాలి. కొండపైకి చేరుకున్న తరువాత బస్టాండ్ నుంచి ఆలయానికి 100 మీటర్ల దూరం ఉంటుంది. ఈ వెళ్లే దారిలో ముందుగా మనకి అసుర జాతికి చెందినటువంటి మహిషాసురుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయాన్ని చూసే ముందు మహిషాసురుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహిషాసురుడు మరణం లేని ఒక వరం కోసం బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు మహిషాసురుడు అడిగిన వరాన్ని తిరస్కరించి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తారు: పుట్టిన ప్రాణికి మరణం సంభవించక తప్పదు, కాబట్టి మహిషాసురుడిని మరో వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు మహిషాసురుడు తనకున్న బలానికి ఆడదాని చేతిలో తనకి మరణం సంభవించదని, కాబట్టి పురుషుని చేతిలో తనకి మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొందుతాడు. ఆ తరువాత మహిషాసుర రాజ్యమైన ఈ ప్రాంతాన్ని మహిషాపురం, మహిషావూరు అని అనేవారు. కాలక్రమేణా అది మైసూరుగా మారింది. ఈ వరాన్ని పొందిన మహిషాసురుడు దేవతలని ఇబ్బంది పెట్టగా ఇంద్రుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి దీనికి సమాధానం ఏంటి అని కోరగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సును కలిగిన అమ్మవారిని మహిషాసురుడితో యుద్ధం చేయమని పంపిస్తారు. ఆ యుద్ధంలో అమ్మవారు మహిషాసురుడిని సంహరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో దసరా పండుగ నవరాత్రులని చాలా ఘనంగా నిర్వహిస్తారు. మహిషాసురుడి విగ్రహం దాటుకొని ఆలయానికి వెళ్లే దారిలో మనకి ఇలాంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్లోనే నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఆలయ ప్రాంగణం చేరుకుంటాం. నేను ఇప్పటి వరకు చూసిన గోపురాలన్నిటిలో దీని డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి మీకు ముందు సైడ్ నుంచి కూడా చూపిస్తాను, మీకు ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాను. నా వెనక చూస్తున్నారు కదా, అదే ఆలయం యొక్క గోపురం. మైసూర్లో తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి.
అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనంతో పాటు 50 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనాలు కూడా ఉంటాయి. ఆ టికెట్ కౌంటర్ వచ్చేసి ఈ గోపురానికి పక్కనే ఉంటుందన్నమాట, అక్కడ తీసుకోవచ్చు. ఈరోజు వీక్ డే అయినప్పటికీ చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో దర్శనం చాలా లేట్ అయిపోతుందని నేనైతే 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాను. ఒకవేళ మీరు వీకెండ్స్లో వచ్చినట్లయితే ఇంకా ఊహించుకుంటేనే చాలా టైం పట్టిద్ది అనమాట. 2-3 అవర్స్ అయినా టైం పట్టిద్ది మినిమం. ఇక్కడ క్రౌడ్ని బట్టి మీరు ఏ టికెట్ తీసుకోవాలో ఆలోచించుకోండి. ఈ టికెట్ కౌంటర్ పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత వీలైతే వీడియో రూపంలో కానీ లేదా ఫొటోస్ రూపంలో కానీ ఆలయం లోపల ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి చెప్తాను. 100 రూపాయల దర్శనంకి ఆలయం ముందు నుంచే ఎంట్రీ ఉంటుంది. అలానే 50 రూపాయల దర్శనంకి ఆలయం వెనుక నుంచి ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ టికెట్ కౌంటర్ దగ్గర క్రౌడీగా ఉంటే 50 రూపీస్ టికెట్స్ని ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందు స్థల పురాణం తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం 4వదిగా చెప్తారు. అమ్మవారిని మైసూర్ మహారాజులు వారి కులదేవతగా పూజిస్తారు. సతీదేవి మరణం తరువాత శివుడు అమ్మవారి శరీరాన్ని పట్టుకొని అలానే ఉండిపోతే ఆ శరీరాన్ని ఖండించి శరీర భాగాలను వేరువేరు చోట్ల పడిపోయేలా చేస్తే తప్ప శివుడు మళ్ళీ లోకరక్షణ కార్యంలోకి రాడు అని భావించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి అమ్మవారి శరీరాన్ని 18 భాగాలుగా ఖండిస్తే అవి భారతదేశంలోని పలుచోట్ల పడి శక్తిపీఠాలయ్యాయి. అలా ముక్కలైన అమ్మవారి శరీర భాగంలోని కేశములు అంటే వెంట్రుకలు ఈ ప్రాంతంలోనే పడ్డాయి. (1761) నుంచి 1782 వరకు మైసూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు మరియు వస్త్రాలు సమర్పించారు. ఈ సాంప్రదాయాన్ని అతని కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించాడు. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకొని గర్భాలయం వెనక్కి రాగానే అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు అమ్ముతూ ఉంటారు. నాకు కనిపించినంత వరకు వీటి ధరలు 2000కు పైగా ఉన్నాయి. ఇకపోతే చెప్పుల స్టాండ్కి పక్కనే ఉన్న పార్కింగ్ ఏరియాలో టాయిలెట్ సదుపాయం కూడా ఉంది, గుర్తుంచుకోండి. మెట్ల మార్గం నుంచి వచ్చే దారిలో 800వ మెట్టు దగ్గర ఒక చిన్న శివాలయం ఉంటుంది. ఈ శివాలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద నందులలో ఇది 2వది. మొదటి నంది లేపాక్షిలో ఉంది. 3వ నంది తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో ఉంది. ఈ బృహదీశ్వర ఆలయం యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంతటితో చాముండేశ్వరి అమ్మవారి ఆలయ సందర్శన కంప్లీట్ అయిపోయింది. ఆలయం నుంచి మైసూర్కి రిటర్న్ వచ్చేటప్పుడు బస్సు ఖచ్చితంగా చామరాజేంద్ర జూ పార్క్ దగ్గర ఆగుతుంది. ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జూ పార్క్ అన్నమాట. అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ అయితే ఇది. ఈ జూ పార్క్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు సపరేట్గా చూపిస్తాను. పులులు, సింహాలు, ఎలుగుబంటి, ఏనుగు, రకరకాల పక్షులు, భయంకరమైన పాములు, మొసళ్ళు, ఇలా అన్ని రకాల జంతువులని మనం ఇందులో దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.